ఈరోజు మనం డాక్టర్ మహమ్మద్ రియాజ్ అహ్మద్ గారి దగ్గర ఉన్నాం. ఈయన హోమియోపతి డాక్టర్ గారు. ఈ డాక్టర్ గారు పేద ప్రజలకి చాలా తక్కువ టైంలో పెద్ద పెద్ద అనారోగ్యాలన్నింటినీ కూడా తగ్గిస్తారని మంచి పేరుంది. ఈవేళ మన ఛానల్ ద్వారా ఈ డాక్టర్ గారిని పరిచయం చేస్తున్నాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి ప్రేక్షకులకి. డాక్టర్ గారు, మనకి నాకు తెలిసినంత వరకు మొదట టీబీ గురించి రోగం రాగానే అమ్మో అని భయపడిపోయారు జనాలు. అది పెద్ద సంచలనం అయిపోయింది. ఆ తర్వాత ఎయిడ్స్ గురించి కూడా అలాగే ప్రజలు చాలా భయపడ్డారు, చాలాగా భయపడిపోయారు. ఆ తర్వాత క్యాన్సర్, ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిందంటే మాత్రం మనుషులు బ్రతకరు అని అంటూ ఉంటారు. దీనికి హోమియోపతిలో కూడా చాలా చక్కటి మందు ఉంది అనేసి నేను విన్నాను. మీ దగ్గర ఈ మందు వాడి ఈ అనారోగ్యాన్ని, క్యాన్సర్ అనేటువంటి ఒక మహమ్మారి రోగాన్ని తగ్గించుకున్నటువంటి పేషెంట్లను కూడా నేను చాలా మందిని చూశాను. అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటండి? ఈ క్యాన్సర్లో ఏమైనా రకాలు ఉంటాయా? దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకి ఏమైనా వివరిస్తారా? ఈరోజు మీరు క్యాన్సర్ అనే సబ్జెక్ట్ గురించి మంచి పాయింట్ అడిగారండి. క్యాన్సర్ అనే పదం ఈ రోజున చాలా మనుషుల్లో ఒక సింపుల్ థింగ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు అంతగా. అట్ ప్రెజెంట్ అయితే మన దేశంలో ప్రతి వాళ్ళు కూడా కరోనా అనే ఒక పదాన్ని పట్టుకునే ఉన్నారు అందరూ. కానీ ఈ క్యాన్సర్ అనే మహమ్మారి చాప కింద నీరు లాంటిది. కొన్ని కోట్ల మంది క్యాన్సర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చచ్చిన గణాంకాలు ఉన్నాయి అఫీషియల్గా. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు తెలుగులో రాచపుండు అనేవారు పూర్వకాలంలో. ఆ రాచపుండు వచ్చింది అంటే ఇంకా తగ్గదు. దాన్ని ఆ రాచపుండు వచ్చి అది ఏంటంటే గ్యాంగ్రీన్ కూడా అనేవారు. ఒక విధంగా చెప్పాలి అంటే గ్యాంగ్రీన్ అంటే జనరల్గా హై డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వస్తుంది గ్యాంగ్రీన్. అంటే ఆ పర్టికులర్ కార్డ్ అంటే కాళ్ళ దగ్గర పాదం కుళ్ళిపోద్ది, యాంపిటేషన్ కట్ చేసేస్తారు. ఇప్పుడు వచ్చిన ఈ పద్ధతులు ఎల్లోపతిలో, పూర్వకాలంలో రాచపుండు వచ్చిందంటే ఇంకా అతను చచ్చిపోయినట్టే లెక్క అని భావించేవారు. ఇప్పుడు మెడికల్గా ఎంతో డెవలప్ అయింది. అలాగే క్యాన్సర్ ఈ పదం కూడా కనిపెట్టి దాదాపు ఒక 70-80 సంవత్సరాలు అవుతుందేమో నాకు తెలిసి. ఏదైనా క్యాన్సర్ ఫస్ట్ పదం, తర్వాత దాన్ని మ్యాలిగ్నెన్సీ అన్నారు, తర్వాత సార్కోమా అన్నారు. సార్కోమా అంటే ఒక కాయ అన్నమాట. ఆ కాయ తగ్గకుండా అలా పెరుగుతుంటే సార్కోమా అని అంటారు దాన్ని. అది కూడా క్యాన్సర్లోకి లెక్క అనమాట. క్యాన్సర్, మ్యాలిగ్నెన్సీ, కార్సినోమా, సార్కోమా, ఈ 4 పదాలు కూడా క్యాన్సర్కి సంబంధించినవి. ఏ జబ్బు అయితే తగ్గకుండా కంటిన్యూగా ఇంకా అలా ఉండిపోతుందో, ఎన్ని రకాల వైద్యాలు చేసినా తగ్గలేదు, దాన్ని ఫైనల్గా వాళ్ళు క్యాన్సర్ అని ఎల్లోపతిలో వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. కానీ హోమియోపతి రీత్యా మనం చూసుకుంటే లక్షణాలు, మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, లక్షణాలు బట్టే మా విధి ఉంటుందని. ఈ క్యాన్సర్ అనేది ప్రతి బాడీలో ప్రతి పార్ట్ కూడా రావచ్చు. సపోజ్ లివర్కి వచ్చింది అనుకోండి, సిరియోసిస్ ఆఫ్ లివర్. ఇంకా మనం వాడుక భాషలో చెప్పాలంటే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇలాగా ఎన్నో రకాల పేర్లు మనం పెట్టుకోవచ్చు ఈ క్యాన్సర్కి. కానీ క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. 4వ దశ అంటే ఇంకా ఇట్స్ టెర్మినల్ కేస్ అన్నమాట. వాళ్ళు ఇంకా లాభం లేదండి అంటారు, జస్ట్ ఓన్లీ ఫర్ డేస్ ఆర్ అవర్స్. మొదటి దశలో వాళ్ళు గుర్తించిన తర్వాత, ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి బాగా డెవలప్ అయింది కాబట్టి సైన్స్, రేడియేషన్ చేస్తారు, సిట్టింగ్స్, తర్వాత కెమోథెరపీ చేస్తారు. ఈ కెమోథెరపీ రేడియేషన్స్ వల్ల ఏంటంటే ఎల్లోపతి సిస్టమ్ అయితే చెప్తున్నాను, నాకు తెలిసింది, అక్కడున్న క్యాన్సర్ సెల్స్ అన్ని కాలిపోతాయి అన్నమాట, బర్న్ అయిపోతాయి. అక్కడికి ఆ వ్యాధి స్టాప్ అవుద్ది. కానీ బాడీలో అదర్ ఆర్గాన్స్ అన్ని డిస్టర్బ్ అవటం, హెయిర్ ఫాలింగ్ అయిపోవడం, నవ్ బ్లీడ్, అదర్ కాంప్లికేషన్స్ అంటే కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ రేడియేషన్
ఈ కెమోథెరపీ వల్ల కొన్ని వచ్చే కాంప్లికేషన్స్ వల్ల మళ్ళీ దానికి వైద్యాలు. అలాగే క్యాన్సర్లో ఇంకా ప్రొలాంగ్ ట్రీట్మెంట్, అది కొంతమందికి పెరిగి 3rd స్టేజ్ 4th స్టేజ్ ఇంకా లాభం లేదని వదిలేయటం అని జరుగుతుండే జనరల్గా. డాక్టర్ గారు క్యాన్సర్ గురించి బాగానే చెప్పారు. నాది ఒక చిన్న సందేహం అండి. క్యాన్సర్స్లో సర్జరీలు కూడా చేస్తూ ఉంటారని విన్నాను. అసలు సర్జరీ ఏ రకమైన క్యాన్సర్కి చేస్తారో కొంచెం తెలియజేస్తారా? చాలా మంచి పాయింట్ అడిగారండి. క్యాన్సర్కి సర్జరీ చేస్తారా మీరు ఎల్లోపతిలో అని చెప్పి. చేస్తారు. క్యాన్సర్లో ఇంకా అక్కడ భాగం బాగా కుళ్ళిపోయింది, ఇన్ఫెక్షన్ పూర్తిగా అక్కడ స్ప్రెడ్ అయిపోయింది, ఇంకా కంపల్సరీ అక్కడ సర్జరీ చేసి ఆ పార్ట్ తీసేయాలి అక్కడ నుంచి అని చెప్పి చాలా మటుకు కేసెస్లో సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రేడియేషన్ కెమోథెరపీ చేస్తారు. అంటే అక్కడ ఉన్న పక్కనున్న క్యాన్సర్ సెల్స్ ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా వాటిని కిల్ చేస్తారు అన్నమాట. రేడియేషన్ కెమోథెరపీ అంటే అంతే, ఈ రెండు జవాబుగా సంబంధించి. ఫస్ట్ రేడియేషన్, తర్వాత కెమోథెరపీ చేస్తారు. కానీ మా సైన్స్ ప్రకారం అయితే నైఫ్ అంటే కత్తి బాడీ మీద క్యాన్సర్ అది పదం వచ్చిన తర్వాత, డయాగ్నైజ్ అయిన తర్వాత, కత్తి శరీరం మీద పడిన తర్వాత అక్కడ క్యాన్సర్ సెల్స్ విపరీతంగా డెవలప్ అవుతాయి అని చెప్పి మా సైన్స్ చెప్తుంది. సో అలా ఫర్దర్గా డెవలప్ అవుతాయి. క్యాన్సర్ అనేది ఇంకా ప్రతి పార్ట్ కూడా అలాగలాగా స్ప్రెడ్ అయిపోద్ది బాడీ అంతా. అంటే క్యాన్సర్ ఒక చోట వచ్చింది అనుకోండి, పర్టికులర్గా లివర్కి వచ్చింది అనుకోండి, అది స్టేజ్లను బట్టి సరైన ట్రీట్మెంట్ లేకపోతే ట్రీట్మెంట్ వికటించి, లేకపోతే ప్రాపర్గా అతని బాడీ దానికి యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు ఆ క్యాన్సర్ స్ప్రెడ్ టు ఎవ్రీ ఆర్గాన్. అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవానికి కూడా వెళ్ళి అది క్యాన్సర్ కింద మార్చేస్తుంది. ఇంకా అటువంటి టైంలో డాక్టర్స్ కాబట్టి ఇట్స్ టెర్మినల్ కేస్, ఇంకా దాన్ని బతుకురా అంటారు. అలాగా మేము హోమియోపతిలో లక్షణాలు బట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసమే చెప్పాలి. ఇక్కడ డాక్టర్ రియాజ్ అహ్మద్ గొప్పతనం ఎవరిది ఏమి ఉండదు. ఇక్కడ ఒక హోమియోపతి సిస్టమ్ది దట్ క్రెడిట్ గోస్ టు ఫర్ హోమియోపతి సైన్స్. హోమియోపతిలో నా క్లినికల్ ఎక్స్పీరియన్స్లోని మీకు ఒక 2-3 కేసులు నేను చెప్తాను. 22 years బ్యాక్ నా క్లినిక్ కలెక్టర్ ఆఫీస్ లైఫ్ మెడికల్ సెంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక క్యాన్సర్ కేసు వచ్చింది. అప్పుడు నేను క్లినిక్ పెట్టిన కొత్త, జస్ట్ అంటే ఒక 7 years 8 years అయింది. అది ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చింది ఒక లేడీ. ఆవిడ పేరు సావిత్రమ్మ. ఎవరో చెప్తే వాళ్ళు అక్కడ ఆ హాస్పిటల్లోనే చెప్పారట, ఏమంటే వైజాగ్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి బాగా చేస్తారు, ఇటు మేము చూసామండి అని చెప్పి. వాళ్ళకి అప్పటికే డాక్టర్లు చూసి 4th స్టేజ్ అని బ్రతకదు, జస్ట్ మ్యాక్సిమం 2-3 days అని చెప్పేశారు. సరే ఫైనల్గా ఒక రాయి వేద్దామని చెప్పి వాళ్ళ కొడుకులు, ఆవిడకి 5-6 కొడుకులు ఉన్నారు. వాళ్ళ ఊరు కూడా తూర్పుగోదావరి జిల్లా కల్వచర్ల. వాళ్ళు తిన్నంగా కారులో ఆవిడని కూర్చోబెట్టిన సావిత్రమ్మ గారిని నా దగ్గరికి తీసుకురాకుండా కల్వచర్లకు పంపించేసి, అంటే ఎందుకంటే అక్కడ డాక్టర్ బతకదని సార్ 2 రోజుల కన్నా, ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చారు వాళ్ళు 2 కొడుకులు. వచ్చి డాక్టర్ గారు ఇదండి పరిస్థితి, ఎవరో చెప్పారు ఇలా ఏంటి అని ఛాన్స్ ఉందని చెప్పి. అప్పుడు అది లంగ్ క్యాన్సర్ స్టేజ్ కూడా రాసింది క్లియర్గా, 4th స్టేజ్. సరే నాకు లక్షణాలు మంచి దొరికాయి ఆవిడ దగ్గర ఆ టైంలో. సరే దేవుడి పేరు చెప్పి ఈ మెడిసిన్ వేయండి, ఇలా ఫాలోఅప్ చేయండి అని చెప్పి ఆవిడకి ఆ మెడిసిన్ నేను ఇవ్వడం పంపించడం జరిగింది. ఒక 15 రోజుల తర్వాత చేయండి అంటే వాళ్ళు నవ్వారు. డాక్టర్లు ఏమో 2 రోజులు అన్నారు, డాక్టర్ గారు మీరేమో ఇంకా 15 రోజుల తర్వాత చెప్పమన్నారంటే ఏమో చెప్పలేమండి, దేవుడు మెరాకిల్స్ ఎలా ఉంటే చెప్పలేం కదా, మనం మానవమాత్రం. డాక్టర్లు దేవుడు ఎప్పుడు ఎవరు, వైద్య నారాయణ వారే అంటారు, అది ఉందాకే అది అని చెప్పి వాళ్ళకి ధైర్యం పంపించాను. కానీ వాళ్ళు చెప్పినట్టుగానే ఫాలో అయిపోయారు. ఎలా మందు వాడమన్నానో, ఎలాగ కొన్ని ఐటమ్స్ అవాయిడ్ చేయమన్నానో అవన్నీ అవాయిడ్ చేస్తూ, నేను చెప్పిన సపర్యలన్నీ చేస్తూ ఆవిడకి 4 రోజుల దాకా రాలేదు నాకు ఫోన్. సార్ నేను కూడా మరిసిపోయాను, నేను అనుకున్నాను ఈ క్యాన్సర్ ఏముంటుంది ఈ కేసు అని చెప్పి. 4 రోజులు పోయిన తర్వాత ఫోన్ చేశారు నాకు. డాక్టర్ గారు ఆవిడ చాలా మార్పు వచ్చిందండి, ఆవిడ చాలా బాగుంది, లెగ్స్ కూర్చొని
అన్నం గ్రైండర్లో కొట్టుకొని తినగలుగుతుందండి అని చెప్పి. ఆయాసం కూడా చాలా బాగా తగ్గింది డాక్టర్ గారు, రాత్రులు కూడా కొద్దిగా నిద్రపోతుంది అని చెప్పారు. సరే, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సరే, మీరు వెంటనే రండి, మెడిసిన్ అయిపోయింది కదా, 1 మంత్దే కదా, 15 రోజులు ఇచ్చాను మీకు. వచ్చారు, ఫాలోఅప్ మెడిసిన్ చేశాను. అలా చేసుకుంటూ వెళ్తే ఈ రోజు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, గ్రేస్ ఆఫ్ గాడ్, క్రెడిట్ గోస్ టు హోమియోపతి. 21 సంవత్సరాలు బ్రతికిందండి ఆవిడ. ముని మనవరాల పెళ్లి కూడా చూసింది. 89 సంవత్సరాలు బ్రతికిందండి ఆవిడ. రికార్డ్ అన్నమాట. మొత్తం కొత్తపేట ఎమ్మెల్యే గారు, అప్పట్లో ఎవరు చౌదరి గారు ఉండేవారట, వాళ్ళందరూ అన్నారట, అప్రిషియేట్ చేశారట, అమ్మా సావిత్రమ్మ, నిన్ను చూసి ఎంతోమంది రోగులు చాలా ధైర్యం తెచ్చుకోవచ్చు, క్యాన్సర్తో 2 రోజులు చచ్చిపోతా ఉన్న ఆవిడ నువ్వు 21 సంవత్సరాలు బతికా, ముని మనవరాల పెళ్లి కూడా చూసేసావు అని చెప్పి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అప్రిషియేట్ చేశారు. వండర్ ఏం తెలుసండి, ఇప్పటిదా ఆవిడకి నేను ఎప్పుడు చూడలేదు 21 సంవత్సరాల్లో. వాళ్ళ పిల్లలు మెడిసిన్ పట్టుకెళ్ళటమే. అంటే ఏంటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, క్యాన్సర్ వచ్చిందని చెప్పి భయపడక్కర్లేదు. చిన్న వైరస్ కరోనాకి మనం ఈ రోజు ఎంతో భయపడిపోయి చేతులారా ప్రాణాలు వదిలేసుకుంటున్నాం, భయం అనే ఒక దీంతో. ఇక్కడ కరోనాలో మనకి పెద్ద పిక్చర్ ఏమి కనబడదు, 16 mm 70 mm చూపిస్తున్నారు. క్యాన్సర్ అయితే అలా కాదు, డైరెక్ట్ 70 mm అది. కానీ ఆవిడ ఆత్మస్థైర్యం, పిల్లలిచ్చిన ధైర్యం, హోమియోపతి మందు, ఆవిడ అదృష్టం, ఈ 4 కలిసి ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ క్యాన్సర్ని ఆవిడ జయించింది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, క్యాన్సర్ అనేది భయపడిపోవాల్సినంత విషయం ఈ రోజుల్లో అస్సలు కాదు. ఒకప్పుడు చాప కింద నీరులాగా చాలా డేంజరస్, కానీ ఈరోజు క్యాన్సర్ అంటే అసలు భయపడక్కర్లేదు. అలాగే కాకినాడలో ఒక కేసు మీకు చెప్తున్నాను. ఆ కేసు ఇప్పటికి నేను టేకప్ చేసి 5 years అయింది. ఒక ముసలాయన, ఇంకా ఇప్పుడు వయసు తక్కువ, ఆయనకి నా దగ్గర క్యాన్సర్ కేసు వచ్చినప్పటికే 79 years. ఇంటెస్టైన్స్ క్యాన్సర్ అంటే కడుపులో పేగులకు సంబంధించిన క్యాన్సర్. ఆయనకి కూడా నేను చూడలేదు, వాళ్ళ పిల్లలు చెప్పారన్నమాట, ఎవరో ఇలాగా కలవచల్లో చెప్పారండి, మీరు బాగు చేశారని, వాళ్ళ ద్వారా మేము వచ్చాం డాక్టర్ గారు అని. సో ఆ క్యాన్సర్ కేసు టేకప్ చేసి ఆ లక్షణాలు పేపర్స్ అన్ని చూసి ఆయనకి హోమియోపతిలో లక్షణాలను బట్టి నేను మెడిసిన్ పెట్టాను. ఇవాటికి 5 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా ఆయన బ్రతికే ఉన్నారు హ్యాపీగా. ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. నౌ ఈజ్ ద ఏజ్ 85 years. ఇప్పటికీ ఆయన పనులు ఆయన చేసుకుంటారు. బయట అలాగా తిరిగి వస్తారట కనబట్టుకొని. వాళ్ళ పిల్లలే ఆశ్చర్యపోతున్నారు, డాక్టర్ గారు మా నాన్నగారి ముందు మేమే నడవలేకపోతున్నాను, అంత బాగా ఉన్నారండి. అంటే క్యాన్సర్ వచ్చింది అని భయపడిపోవాల్సిన పని లేదు. ఒక మంచి డాక్టర్ ఒక సిస్టమ్ని మనం చూసుకొని ట్యూన్ చేసుకుని వెళ్తే దేవుడు రాసి పెట్టుంటే మనం హ్యాపీగా బ్రతుకుతాం. అంచేత క్యాన్సర్కి భయపడవలసిన విషయం అస్సలు లేదు. అలాగే ఇంకో క్యాన్సర్, ఈ క్యాన్సర్ కేసు హైదరాబాద్. ఆయనకి క్యాన్సర్ లివర్. జనరల్గా లివర్ క్యాన్సర్ అనేది తాగుబోతులకి ఎక్కువ మందికి వస్తుంది, ఆల్కహాలిక్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి. అలాగే కంటిన్యూ ఎన్వి తినేసేవాళ్ళు కూడా కొంతమందికి. అలాగే నేను భయపెట్టట్లేదు సుమా, చెప్తున్నాను, బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి వస్తుంది ఇది. ఈ లివర్ క్యాన్సర్ వచ్చిన పక్కా బ్రాహ్మడు, అసలు ఎన్వంటికి అన్నెత్తి చూడరు వాళ్ళు. ఆయనకు వచ్చింది. ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్ లేదు, సిగరెట్ కూడా అలవాట్లేదు ఆయన. అప్పుడు ఆయన అన్నారనమాట, ఏంటి డాక్టర్ గారు, ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్ లేదు, అందరూ ఈ ఉన్న వాళ్ళకి వస్తుంది అంటారు కదా. సరే, అది కర్మంపం అది పక్కన పెట్టండి, డాక్టర్లు ఏమన్నారు మీకంటే, లేదండి చాలా భయపెట్టారు మీకు అని రిపోర్ట్స్ ఇంత కట్ట తీసుకొచ్చారు. చూసి అప్పుడు ఆయనకి ఏం చేశానంటే, ముందు లివర్ యాక్టివేట్ అయ్యేటట్టుగా మెడిసిన్ పెట్టాను. తర్వాత ఆయనలో ఆ భయం అనేది పోవడం కోసం ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ డిసీజ్, ప్యానిక్నెస్, ఇవన్నీ పౌడర్ పెట్టాను. గ్రేస్ ఆఫ్ గాడ్, యూ బిలీవ్ మీ ఆర్ నాట్, విత్ ఇన్ 15 days కాల్లో ఆయన స్వయంగా హైదరాబాద్ నుంచి కాల్లో వచ్చారు వాళ్ళందరూ. అనకాపల్లి నుంచి ఆయన డ్రైవింగ్ చేసుకుని వచ్చాడు. డాక్టర్ గారు నాకు 15-20 daysలో ఇంత మార్పు కనపడిందండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఫాలోఅప్ డ్రగ్స్ చేశాను. ఆయన ఇప్పటికే దేవుడి వాళ్ళు బాగున్నారు హైదరాబాద్లో. ఈ కేసు కూడా నేను టేకప్ చేసి మోర్ దెన్ ఐ థింక్ 7 years అయిపోయింది. మన ఈ కరోనాకి బిఫోరే మెడిసిన్స్ కొరియర్ ద్వారా ఆయన పంపించాను, ఆయన వాడుకుంటున్నారు అనమాట. అంటే నేను చెప్పదలిచేది ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద భయంకరమైన వ్యాధి క్యాన్సర్ అని ఒకప్పుడు చెప్పేవారు. సినిమాల్లో కూడా
దసరా బుల్లోడు సినిమాలో హీరోయిన్ చంద్రకళకి క్యాన్సర్ వస్తే ఇంకా బ్రతకదు అని చెప్తారు డాక్టర్లు. అటువంటి క్యాన్సర్ ఈ రోజున మంచినీళ్ళు తాగినట్టు అయిపోయింది. ఏ సిస్టంలో అయినా సరే. నేను చెప్పేది నా సిస్టమ్ వరకే చెప్తాను, మిగతా సిస్టమ్స్ నాకు తెలియదు కాబట్టి నేను దాని మీద డిస్కస్ చేయను. కానీ మనం ఆ క్యాన్సర్ కన్నా, హెచ్ఐవి కన్నా, మిగతా మ్యాలిగ్నెన్సీస్ కన్నా, అతి భయంకరమైన టీబీ కన్నా, అతి భయంకరమైన కొన్ని లంగ్స్ వ్యాధుల కన్నా మనం భయపడిపోతుంది ఏ వ్యాధికి? కేవలం క్రియేటెడ్ కరోనా భయపడిపోతున్నాం. అందుచేత భయపడద్దు, ఏ వ్యాధి అయినా మేము భయపడద్దు. మన ఆత్మస్థైర్యమే మనకి, మనోనిబ్రహ్మ మనకి ఉన్నంత బలం. నమ్మకం దేవుడి మీద, నమ్మకం మెడిసిన్ మీద, నమ్మకం మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనం జయిస్తాం అంటే తప్పకుండా జయించి తీరుతాం. అందుచేత ఏంటంటే ఏ వ్యాధి అయినా సరే మనం భయపడాల్సిన పని లేదు. అందుచేత క్యాన్సర్ గురించి మీరు కొన్ని పాయింట్లు అడిగారు కాబట్టి, అంటే మరీ డీప్ గా మనం పేథాలజీ, ఫిజియాలజీ, అనాటమీగా వెళ్తే, పేథాలజీ, ఫిజియాలజీ, అనాటమీ అనేది బోర్డు మంది చెప్తారు. కానీ అది మనకి దానివల్ల మనం నివారణ ఎక్కడ జరుగుతుంది, మనకి రిజల్ట్ ఎక్కడ వస్తుంది, అది మనకి ఇంపార్టెంట్. సో దాని గురించి మనం చెప్తే ప్రేక్షకులకి తెలుస్తుంది, ఓహో ఇలాగా ఈ సిస్టంలో ఉందన్నమాట అని చెప్పి. అంతేగాని క్యాన్సర్ పుట్టుగా ఇలా ఉంటుందండి అవన్నీ అదే ప్రతి ఒక్కరు చెప్తారు, అది అనాటమీ, అది ఎంబీబీఎస్ చదివినోడు కూడా తెలిసిపోతుంది. కానీ నివారణ కావాలి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా వచ్చింది, దానికి వ్యాక్సినేషన్ అంటున్నారు, ఆ వ్యాక్సినేషన్ కూడా మనకి రాదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ అలాగా వ్యాక్సినేషన్ ఇది కాదు. కరోనా నుంచి జయించి బయటపడ్డారా లేదా, అది ఏ మెడిసిన్ వల్ల, అది ఆనందయ్య, రియాజ్ అహ్మదా, లేకపోతే సుబ్బారావా, లేకపోతే ప్రసాద్ గారా, లేకపోతే స్వామియా, అవన్నీ మనకు అనవసరం. మనకి కావాల్సింది రిజల్ట్. ఆ రిజల్ట్ మనం చూసుకోవాలి. ఆ రిజల్ట్ చూసుకున్నప్పుడు మనం ఈ రోగమే కాదు ఏ రోగాన్నైనా జయించగలం. దేవుళ్ళ మనకి దేవుడు ఎంత ఆయుష్ పెట్టా అంతవరకు జీవించగలం. అందుచేత ఏంటంటే భయం అనేది ముందు వీడేయాలి, ఏ జబ్బు అయినా సరే. ఆ భయాన్ని మనం విడదీస్తే మనకి ఎంతో లాభం జరుగుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన అన్ని విధాల మన కుటుంబ సభ్యులతో మనం మంచి జీవితం గడపగలరు అని చెప్పి నేను మీకు విన్నవిస్తున్నాను మీ ఛానల్ ద్వారా. చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ క్యాన్సర్ పేషెంట్లు వచ్చిన వాళ్ళు కానీ, వచ్చిందేమో అని అనుమానంతో ఉన్న వాళ్ళు కానీ, మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అది కూడా కొంచెం చెప్పండి. అంతేకాకుండా డాక్టర్ గారు ఇంత మంచి మంచి విషయాలన్నీ తెలియజేస్తున్నారు. ఇలాంటివి జనాల్లోకి ప్రోగ్రామ్ చేసినా సరే కొంచెం వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది. ఇదే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనుకోండి, ఒక వేరే వేరే ఛానల్స్ వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే అవి ఎందుకు కూడా ఉపయోగపడవు, ఆ నిమిషంకే ఉపయోగపడతాయి. కానీ అలాంటి ప్రోగ్రామ్స్కి చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు చూస్తూ ఉంటారు. ఇలా పనికొచ్చే ప్రోగ్రామ్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది ఆదరణ. దానికి కూడా మీరు మీ పరిధిలో కొంచెం చెప్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లు ఎలాంటి డైట్ పాటించాలి, వాళ్ళ ఆహార నియమాలు, తర్వాత వాళ్ళ టైం టేబుల్ తెలియజేస్తే బాగుంటుంది. చాలా మంచి పాయింట్ అడిగారండి క్యాన్సర్లో డైట్ గురించి. డైట్ అనేది ఏ జబ్బులో అయినా సరే చాలా ఇంపార్టెంటే. కానీ క్యాన్సర్లో పర్టికులర్గా నాన్ వెజిటేరియన్ అనే ఐటమ్స్ పూర్తిగా మానేయాలి. నా 30 years ఎక్స్పీరియన్స్లో నేను చూశాను, నా ఒపీనియన్గా చెప్తున్నాను సుమా, చాలా క్యాన్సర్ కేసెస్ వచ్చాయి. అంటే హోమియోపతిలో ఎప్పుడు వస్తారు చాలామంది 4th స్టేజ్లోనూ 3rd స్టేజ్లోనూ టెర్మినల్ టైంలోనూ వస్తారు. నేను కొన్ని కేసులు చూశాను, అవి బాగయ్యే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీకు 3 కేసులు ఏదో చెప్పాను కదా, ఇందులో 2 కేసులు వాళ్ళు బ్రాహ్మిన్స్. వాళ్ళు ఇంత బాగా సర్వ్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు భయపడితే ఎన్ని తీసుకోరు. అలాగే క్యాన్సర్ కేసులో ఆల్కహాల్, సిగరెట్, టొబాకో హ్యాబిట్స్, అంటే ఈ నోట్లో పాన్ పరాగట్టు ఉండి పెడతారు కదా, ఇవన్నీ కూడా క్యాన్సర్కి శత్రువులే, అగ్రవేట్ చేసే. అలాగే కొన్ని రకాల క్యాన్సర్కి కొన్ని ఐటమ్స్. ఏదైనా సరే అతి ముఖ్యమైన డైట్ ఏంటంటే ఎన్వి, అది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. మామూలు కాయగూరల భోజనం, ఈజీ డైజెస్ట్ అయ్యే ఫుడ్, కొన్ని రకాల పండ్ల రసాలు ఇవి తీసుకుంటూ, కొన్ని రకాల వ్యాయామాలు చేసుకుంటూ, మంచి వాతావరణంలో హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇది ఇట్స్ ఎనఫ్.
ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడిగారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా మంచి ప్రశ్న అండి. మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఒక సినిమా యాక్టర్ చికెన్ వండాడు, ఇంకో సినిమా యాక్టర్ దాన్ని తిన్నాడు అని చెప్పి ఈ మధ్యలో కరోనా టైం లాక్డౌన్ పీరియడ్లో ఒక ప్రోగ్రాం వచ్చింది యూట్యూబ్లో. నేను చూశాను, 2.5 కోట్ల మంది చూశారండి. ఆ రోజునే మీ ఛానల్ ద్వారానే కరోనాకి అస్సలు మీరు భయపడవద్దు అని చెప్పి నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను. ఇప్పటికి 78 మంది చూశారు. అది అంటే ప్రజలు ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, అది కూడా పార్ట్. ఎందుకంటే అది మనకి చాలా మనసు ఉల్లాసం ఇస్తుంది, మనలో ఎంతో ధైర్యం నింపుతుంది. కానీ పనికొచ్చి ఈ ప్రోగ్రాం కూడా చూడాలి కదండి. ఈ మధ్యన TV9 ప్రోగ్రాంలో ఒక సైంటిస్ట్ కాదు, ఒక డాక్టర్ కాదు, ఒక కెమికల్ ఇంజనీర్ థర్డ్ వేవ్లో ఎవరు బతకరు, పిల్లలందరూ చచ్చిపోతారని చెప్పి భయపెట్టేశాడు. దాని మీద చాలా పెద్ద డిబేట్లు అయ్యాయి. పెద్ద పెద్ద డాక్టర్లు ఏమో కేసులు వేయడం జరిగింది. అతని మీద తెలంగాణ ప్రభుత్వం కోర్టులు కూడా నోటీసులు జారీ చేసింది. అతనికి ఏంటి అథారిటీ? చిన్నపిల్లలే చచ్చిపోతారని ఎలా చెప్పాడండి? ఆ ప్రోగ్రామ్స్ కోట్ల మందిలో చూశారండి జనాలు. మీరు కరోనాకి భయపడకండి, మెడిసిన్ ఉంది, అసలు అది భయమే జబ్బు, అసలు ఏమి కాదు అని చెప్పిన ప్రోగ్రాము నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నాకు అనవసరం. 30 మంది, 20 మంది, 50 మంది, 70 మంది అంతే, ఎవరు చూడరు. అంటే ఎందుకు నాకు ప్రజల సైకాలజీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ మంచి మాటలు అంటే మనకి ఎంత ఆత్మధైర్యం ఇస్తుంది. ఇప్పుడు ఆ చికెన్ వండాడు, లేకపోతే ఆ చీర కట్టుకుంది హీరోయిన్, దానికి లక్షల్లో కోట్లలో మీరు వ్యూవర్స్ చూస్తున్నారు కదా. కానీ ఈ పనికొచ్చే ప్రోగ్రాం కూడా చూడాలని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకు చెప్తున్నా, ఇది మిమ్మల్ని అడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు బాగుపడాలి అని రాసిపెట్టి ఉన్నాడు అనుకోండి. ఈ జబ్బు, కరోనా జబ్బు, ఏ జబ్బు అయినా సరే పలానా డాక్టర్ దగ్గర బాగవ్వాలి అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా వచ్చి బాగుపడతారు. వాళ్ళు అది దేవుడు రాసిపెట్టేసి ఉంచాడు కాబట్టి. దానికి మీలాంటి వాళ్ళు చూసి మీరు లైకింగ్ కొట్టారా, లేకపోతే మీరు డిస్లైకింగ్ కొట్టారా, ఆ బెగ్గింగ్ చేసుకునే అవసరం ఏ డాక్టర్కి లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్. ఇప్పుడు మన బాధ్యత, సామాజిక బాధ్యత. అందులోనూ కరోనా వల్ల భయంతోనే కదండి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇంతమంది చచ్చిపోయారు. అదే ఇలా హోమియోపతిలో మెడిసిన్ ఉంది, లేకపోతే ఇలా ఫలానా దాంట్లో మెడిసిన్ ఉంది, ఇగో ఈ జాగ్రత్తలో తీసుకుంటే బ్రతకొచ్చట, ఈ భయం మనం పోగొట్టుకుంటే బ్రతకొచ్చు కదా. ఇవన్నీ మనం 10 మందికి తెలియపరచడం తప్పలేదు కదండి. మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్కి, మన వెల్విషర్స్కి, మన సర్కిల్కి, అందరికీ. దానివల్ల 10 మందికి లాభంగా జరుగుతుంది అని కీడు జరగదు కదండి. ఏదో ఒక సినిమా యాక్టర్ చికెన్ ఉండాడు, అది తినేసి ఇంకో సినిమా యాక్టర్ చాలా బాగుంది అన్నాడు, దానివల్ల మీకు ఏమైనా లాభమా? మీ బ్యాంక్ జమాలో 1 కోటి రూపాయలు పడుతుందా? లేకపోతే మీకు 1 కోటి రూపాయలు ఏదైనా జ్యువెలరీ పంపిస్తారా వాళ్ళు? మీరు చూశాను ప్రోగ్రాము. కానీ ఈ ప్రోగ్రాము ఎంతో విలువైనది. కొన్ని లక్షల మందికి ప్రాణాలు నిలబెట్టే విషయాలు, కొన్ని లక్షల మందికి ఆత్మస్థైర్యం నింపే విషయాలు, కొన్ని లక్షల మందికి మనోభారం, ధైర్యం నింపే విషయాలు. ఇటువంటి ఏంటంటే స్ప్రెడ్ చేయండి దయచేసి ప్రజల ద్వారా. వ్యూవర్స్ ఎవరైనా చూసి 10 మందికి తెలియపరచండి. నాకెందుకు అని ఎప్పుడు అనుకోదు. నాకెందుకు అనుకుని ఆ రోజున మహాత్మా గాంధీ రైల్పేటలో కూర్చొని ఆ జరుగుంటే ఈ రోజు మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చేది ఆ దేశానికి, ఇంకా మనం తెల్లవాళ్ళ పరిపాలనలోనే ఉండేవాళ్ళం. అంచేత నాకెందుకు అని ఎప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అలాగా కష్టపడేయలేరు. నువ్వు దేనికి పనికిరావు అన్న అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయిపోయాడు. కండక్టర్గా చేస్తున్న రజనీకాంత్ దేనికి పనికిరాడు, వేలుముద్ర చదివింది కూడా ఏమీ లేదు, సూపర్ స్టార్ అయిపోయాడు. 8వ తరగతి ఫెయిల్ అయిపోయిన కమల్ హాసన్ సూపర్ స్టార్, ఆస్కార్ అవార్డు ఇప్పుడు దాకా కూడా వెళ్ళిపోయాడు. అలాగే సచిన్ టెండూల్కర్ మెట్రికులేషన్ ఫెయిల్డ్, భారత దిగ్గజం అయిపోయాడు క్రికెట్లో. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది శాస్త్రవేత్తలు, మహా ఆటగాళ్ళు, మహా నటులు ఈ రోజున. మరి మన ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పుకుందాం, అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ఏంటంటే చదివారు, 5వ తరగతి ఫెయిల్ అయిపోయారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, డాక్టరేట్ కూడా వచ్చేసింది ఆయనకి. కానీ ఆయన ఎంత ఆరోగ్యం. ఆయన ఒకసారి చెప్పారు, మీ ఆరోగ్యానికి రహస్యం ఏంటండి నాగేశ్వరరావు గారిని ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. అది నేను ఎప్పుడు ఆనందంగా ఉంటానండి, ఎప్పుడు బాధలు మైండ్లో తీసుకురానండి. రెండోది ఏంటంటే ఎవరైనా కష్టపడుతున్నారు, ఎవరు బాధపడుతున్నారంటే వాళ్ళకి ధైర్యం చెప్తాను, వాళ్ళు ఆత్మస్థైర్యం నింపుతాను అన్నారు. అంటే ఇంత మహానటుడు ఇలా చెప్పాడన్నప్పటికీ వాళ్ళు తెలియని ఒక అంటే యాక్టివ్ ఎంజిన్స్, హెల్తీ ఎంజిన్స్ మన బాడీలో డెవలప్ అవుతాయి. బ్రెయినే కదా ప్రతిదీ మనకి మిషన్, అన్నింటినీ రిమోట్ చేసేది మన బ్రెయిన్. ఎప్పుడైతే
అమ్మ బాబా అక్కినే నాగేశ్వరం లాంటి పెద్ద డాక్టర్ గారు మనకి చెప్పారు ఎందుకు మనం బాగుపడకూడదు. అలా బాగైపోయిన సంఘటనలు ఆ రోజున ప్రోగ్రామ్ చూసుకుని లక్షణం బాగయ్యారేమో ఎవరికి తెలుసు. అలాగా ఒక మంచిని, ఒక పాజిటివిటీని ప్రజల్లో తీసుకెళ్ళడం తప్పులేదు. అంచేత మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయవుంచి ఈ 10 మందికి ఇందులో మంచి అనేది ఉంది కాబట్టి దయవుంచి ఈ 10 మందికి చేరవేసేటట్టుగా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అల్టిమేట్ గా ప్రజల్ని కాపాడిన ఒక మంచి పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ దేవదేవుడు మనందరినీ ఆయురారోగ్యాలతో చల్లగా కాపాడాలని మీ ఛానల్ ద్వారా వేడుకుంటూ నమస్కరిస్తూ. డాక్టర్ గారు, ఎన్ని పనులున్నా, ఎంతమంది పేషెంట్లు ఉన్నా మేము అడగగానే మా కోసం తమ విలువైనటువంటి కాలాన్ని వెచ్చించి చాలా ఓపికగా ప్రేక్షకుల కోసం ఒక అమూల్యమైనటువంటి సలహాలని, సూచనల్ని తెలియజేశారు. ఇందు గురించి మా ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి.